నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. టెక్నాలజీ పెరిగాక ప్రపంచం గుప్పెట్లో ఉంటుంది. అయితే ఇందులో క్వాలిటీ సమాచారాన్ని ఎంచుకోవడం అంత ఈజీ కాదు. మరీ ముఖ్యంగా పరిశోధనలకి సంబంధించిన సమాచారం అరకొరగానే దొరుకుతుంది. రీసెర్చర్స్కు అవసరమైన ఈ సమాచారాన్ని ఒక సైంటిఫిక్ పద్ధతిలో అందించడంలో ఓమిక్స్ ఇంటర్నేషనల్ ఒక పైనియర్ అనే చెప్పుకోవచ్చు. ఆ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనుబాబు గేదెల ఈ వారం మన అతిథి. నమస్కారం డాక్టర్ శ్రీనుబాబు. నమస్తే మేడం. హౌ ఆర్ యూ డూయింగ్? గోయింగ్ గుడ్. ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు, మిమ్మల్ని పట్టుకోవడం చాలా కష్టం అనుకుంటా. ప్రపంచం అంతా ఒకప్పుడు తిరిగేవాడిని, కానీ ఇప్పుడు ఎక్కడికక్కడే టీమ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం ఇక్కడే ఉంటున్నాను. శ్రీకాకుళం జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఒక సాదాసీదా కుర్రవాడిగా మొదలైన మీ ప్రయాణం ఇవాళ ఉన్న స్థితికి చేరుకోవడం ఒక అద్భుతం. అంత ప్రతికూల పరిస్థితుల నుంచి మీరు ఎలా ఎదిగారు? అదే మేడం, నేను చిన్నప్పుడు తెలుగు మీడియం 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా అల్లెలో చదువుకున్నా. 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా బూర్జ్ అని మా మండల హెడ్ క్వార్టర్స్, అక్కడ చదువుకునేవాడిని అనమాట. అక్కడ చదువుకోవడానికి నేను ఒక 7 కిలోమీటర్స్ నడిచి వెళ్ళి చదువుకునేవాళ్ళు. లేదంటే అడ్డుగా వెళ్ళాలనుకుంటే ఒక 4 కిలోమీటర్లు. నదిని దాటుకుంటూ వెళ్ళాలంటే. సో అప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మొత్తం మన బట్టలన్నీ తీసేసి బట్టలు ఇలా తీసుకుని పైనుంచి తీసుకుని వెళ్ళాలన్నమాట. అంటే స్విమ్మింగ్ కూడా కాదు, అది వర్షాకాలం వచ్చేటప్పుడు. సో అలాగే వెళ్ళటం వల్ల మనకి నాలో ఆత్మస్థైర్యం పెరిగిందని అనుకుంటున్నాను నేను. ఫిజికల్ ఎక్సర్సైజ్ నేనే కాదు, మా ఊరు నుంచి చాలా మంది మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. సో బికాస్ ఆఫ్ దాట్, అంటే మీ ఫిజికల్ ఎక్సర్సైజ్ వలన మాలో ఆత్మస్థైర్యం పెరిగిందని అనుకుంటున్నాను నేను. మీ స్టోరీ వింటుంటే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు గుర్తు వస్తున్నారు. ఆయన చైల్డ్హుడ్ మీ చైల్డ్హుడ్ చాలా సిమిలర్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అతను కూడా స్కూల్ వెళ్ళాలంటే ఎన్నో కిలోమీటర్లు. అంటే మరి మా శ్రీకాకుళం అలాంటిదే మేడం, ఎందుకంటే ఇప్పటికి కూడా జీడిపిలో మేము బాగా వెనకబడి ఉన్నాం. మంచి స్కూల్స్ ఇప్పుడైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అక్కడక్కడ కొన్ని మనకు ఉన్నాయి, కానీ చాలా వరకు మాది తెలుగు మీడియం స్కూల్స్. ఇప్పటికి కూడా స్కూల్కి వెళ్ళాలంటే 5-6 కిలోమీటర్లు నడుచుకునే వెళ్ళాలి. ఓకే. సో ఆ కష్టపడే తత్వం అనేది మనకు చిన్నప్పటి నుంచే నాకు అలవాటైంది. ఓకే. మీరు ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తూ ఉండగానే ఈ సైంటిఫిక్ జర్నల్స్ని ఓపెన్లీ యాక్సెసిబుల్ చేసే ఆలోచన చేశారు. ఆ తర్వాత ఓమిక్స్ ఇంటర్నేషనల్ ఏర్పాటుకు అక్కడే ప్రేరణ అని అనుకోవచ్చా? అవును మేడం, నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మన సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ ఐఐసిటికి లిటరేచర్ యాక్సెస్ కోసం వచ్చేవాడిని. ఓకే. ఆ లిటరేచర్ యాక్సెస్ చేయాలంటే 700 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేయాలి, బస్సులోనే ట్రైన్లోనే. మనకి స్టేట్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీ, మనకు అన్ని లిటరేచర్ అంతా మనకు అందుబాటులో ఉండేది కాదు. ఓకే. అదే టైంలో నాకు యంగ్ సైంటిస్ట్ అవార్డు వచ్చింది సియోల్, సౌత్ కొరియాలో. దేనికంటే I applied the mathematical modeling technique for the early stage identification of diabetes. ఓకే. ఒక మ్యాథమెటికల్ మోడలింగ్ని అప్లై చేశాను అనమాట. దానిలో చాలా పబ్లికేషన్స్ కూడా చేశాను. సో దానికి నాకు యంగ్ సైంటిస్ట్ అవార్డు వచ్చింది. అంటే పిహెచ్డి చేస్తుండగా అప్పుడు I raised the question to the scientific community. Scholars from developing countries are facing lot of difficulty in getting relevant literature for their research. So let us start an open access journal to help the scholars like me. మాలాంటి వాళ్ళకి. ఎందుకంటే మనం రీసెర్చ్ చేయాలని ఉంటుంది, తగినంత సమాచారం మనకు అందుబాటులో ఉండేది కాదు. ఏం రీసెర్చ్ ఇంతకుముందు ఏం రీసెర్చ్ జరిగింది, లేదంటే ఏం చేయాలనేది మనకు తెలియాలంటే మనకు రీసెర్చ్ అనేది అందుబాటులో ఉండాలి కదా. దానికోసం ఐ రైజ్డ్ ది క్వశ్చన్ టు ది సైంటిఫిక్ కమ్యూనిటీ. వాళ్ళ సపోర్ట్తోనే ఫస్ట్ ప్రోటియోమిక్స్ జర్నల్ అని స్టార్ట్ చేశాను అనమాట. ప్రోటియోమిక్స్ అంటే ప్రోటీన్ అనాలిసిస్. ఓకే. ఓకే. సో అలాగ జర్నల్ స్టార్ట్ చేసాం. అది తోటి స్కాలర్కి సపోర్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాం. దట్ హ్యాస్ బికమ్ వెరీ గుడ్ బిజినెస్ నౌ. ఐ సీ. ఇప్పుడు ఏ బిజినెస్ చేసినా దానికి ఆదాయం అనేది ఒక తప్పనిసరి కండిషన్. కొన్ని పబ్లిషింగ్ కంపెనీలు జర్నల్స్ ఆ పని చేస్తున్నాయి కూడా ఇన్ ద పే అండ్ యాక్సెస్ మోడ్. మీరేమో అందుకు భిన్నమైన పద్ధతిని ఎంచుకున్నారు, ఫ్రీ అండ్ ఓపెన్ యాక్సెస్ అని. మరి పోటీని ఎలా ఎదుర్కొంటున్నారు? ఇనీషియల్గా మేము జర్నల్స్ పబ్లిష్ చేసేటప్పుడు మాకు మనీ అనేది మాకు లేదు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే
మా జర్నల్లో పబ్లిష్ చేస్తే వాళ్ళకి మంచి హై ర్యాంకింగ్ వచ్చేది. ఎందుకంటే అంతవరకు లిటరేచర్ అనేది ఓపెన్ యాక్సెస్లో మాత్రమే ఉండేది, క్లోజ్డ్ యాక్సెస్లో ఉండేది. ఒక్కసారి ఓపెన్ యాక్సెస్లోకి వచ్చేటప్పటికి ఆ పర్టికులర్ రీసెర్చ్ ఆర్టికల్కి ప్రపంచం అంతా ఎక్కువ యాక్సెస్ రావడం మొదలుపడింది అనమాట. సో ఎప్పుడైతే ప్రపంచం అంతా ఎక్కువ యాక్సెస్ చేస్తున్నారో దానికి స్ట్రెంత్ పెరిగింది ఆ పర్టికులర్ ఆర్టికల్కి. ఆ తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని, యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ల్యాబొరేటరీ అని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అని వాళ్ళు కూడా ఓపెన్ యాక్సెస్ జర్నల్కి ఫండింగ్ పెట్టడం మొదలుపెట్టారనమాట. ఫండింగ్ అంటే ఏంటంటే ఒక రీసెర్చ్ గ్రాంట్ ఒక $100,000 అంటే ఒక ₹1,00,000, 100,000 ₹1,00,000 రీసెర్చ్ గ్రాంట్ ఇచ్చారనుకోండి, దాంట్లో ఒక ₹2,00,000 పబ్లిషింగ్ కోసమే పెట్టాలి. ఎందుకు అనుకుంటే దట్ రీసెర్చ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ది ట్యాక్స్ పేయర్స్ మనీ. ఆ ట్యాక్స్ పేయర్స్ అనేది ఈ లిటరేచర్ యొక్క రిజల్ట్స్, రీసెర్చ్ రిజల్ట్స్ ఫ్రీగా యాక్సెస్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఓపెన్ యాక్సెస్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా ఓపెన్ యాక్సెస్కి సమర్థించారు. అందువలన ఇనీషియల్గా మాకు ఫండింగ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నుంచి, తర్వాత యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ల్యాబొరేటరీ నుంచి, అక్కడి నుంచి మాకు ఫండింగ్ వచ్చింది. ఓకే, అంటే ఆ $1 బిలియన్ రెవెన్యూ ఆ జాయింట్స్తో మీరు కంపీట్ చేయగలిగాం అది. సో దట్ ఈస్ ద నేనేమనుకున్నానంటే జస్ట్ యంగ్ స్కాలర్స్కి మనం సపోర్ట్ చేస్తే సరిపోతుంది, అందరికీ కొంచెం ఆ ప్రోటియోమిక్స్ ఫీల్డ్లో మనం యాక్సెస్ ఇస్తే సరిపోతుంది అనుకున్నాను. లేకపోతే ఏంటంటే అదే ఒక మంచి బిజినెస్ మోడల్ అయిపోయింది. ఆ తర్వాత నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాను. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అనేది మీకు తెలిసే ఉంటుంది, వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ అల్యూమిని నెట్వర్క్ యూనివర్సిటీ. వాళ్ళ సపోర్ట్తో ఈ సైంటిఫిక్ జర్నల్స్ అనేవి క్యాన్సర్లోని, డయాబెటీస్లోని, తర్వాత బయో ఈక్విలెంట్స్, ఫార్మాలో వాటిల్లో మొదలుపెట్టామన్నమాట. డైవర్సిఫై చేస్తాం. ఇప్పుడు మీ కంపెనీ లావాదేవీలలో మెయిన్ ఇన్కమ్ జనరేషన్ ఏరియామో సైన్స్ అండ్ మెడికల్ కాన్ఫరెన్సెస్, వాటి ద్వారా ఆదాయం ఎలా వస్తుంది? ముఖ్యంగా ఎవరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు? ఫార్మా కంపెనీస్ అయినా? ఫార్మా కంపెనీలతో పాటు సైంటిస్టులు కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు మేడం. నేను కాన్ఫరెన్సెస్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశామంటే, మనకి ఒక జర్నల్ ఉందంటే దానికి ఎడిటోరియల్ బోర్డు మీటింగ్ పెట్టాలి. ఎడిటోరియల్ బోర్డు మీటింగ్ పెట్టాలంటే మనం వాళ్ళకి ట్రావెల్ అలవెన్స్, హోటల్ అలవెన్స్ మనం ఇవ్వాలి. మా దగ్గర అప్పుడు మనీ లేదు. దానికి ఏం చేసామంటే దాన్ని ఒక రెవెన్యూ మోడల్గా కన్వర్ట్ చేయాలని చెప్పేసి ఎడిటోరియల్ బోర్డు మీటింగ్నే కాన్ఫరెన్స్గా కన్వర్ట్ చేసాం. ఎప్పుడైతే అది కాన్ఫరెన్స్గా కన్వర్ట్ చేసామో మనకి రిజిస్ట్రేషన్స్ వస్తాయి, స్పాన్సర్షిప్స్ వస్తాయి. సో అది ఒక బిజినెస్ మోడల్గా తయారైంది అనమాట. అలాగా ఈరోజు మేము దాదాపు ఒక 3,000 కాన్ఫరెన్స్లు 50 దేశాల్లో చేస్తున్నాం. ఈచ్ కాన్ఫరెన్స్కి అప్రాక్సిమేట్లీ $50,000 నుంచి $60,000 రెవెన్యూ ఉంటుంది. సో నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. సో అది అంటే మనకి ఎప్పుడైతే మనకి నెసెసిటీ ఉంటుందో ఆటోమేటిక్గా దానికి బిజినెస్ మోడల్గా మనం చేసుకుంటాం. మీరు అందరికీ సైంటిఫిక్ సమాచారాన్ని అందుబాటులో ఉంచడం బాగానే ఉంది, కానీ ఓపెన్ యాక్సెస్ సైన్స్ జర్నల్స్లో క్వాలిటీ తక్కువ ఉంటుందన్న ఆరోపణల మాట ఏమిటి? అంటే ఏదైనా ఒక సైంటిఫిక్ ఆర్టికల్ పబ్లిష్ అయిన తర్వాత అది ఓపెన్ యాక్సెస్లో ఉంటేనే అది క్వాలిటీయా లేదంటే అండర్ క్వాలిటీ అనేది మనం ఎస్టిమేట్ చేయగలం. అది ఒక క్లోజ్డ్ యాక్సెస్లో ఉండి ఒక ఫ్యూ పీపుల్నే దాన్ని యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి, దాని క్వాలిటీని మనం ఎలాగ ఎస్టిమేట్ చేస్తాం? అంటే కొన్ని రెప్యూటెడ్ మ్యాగజైన్స్ లైక్ ల్యాన్సెట్ ఆర్ సైన్స్ PLOS ఉన్నాయి, వాటిలో వచ్చిన ఆర్టికల్స్కి డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఎక్కడైనా మరి ఓపెన్ యాక్సెస్లో వచ్చిన ఆర్టికల్స్కి ది విజిబిలిటీ ఈజ్ మోర్, రైట్. లేకపోతే ఏంటంటే ఇంతవరకు పబ్లిషింగ్ లిటరేచర్ అంతా ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ యాక్సెస్, కొంతమంది దగ్గర మాత్రమే ఉండేది. అవును. ఒక ఆర్టికల్ ఓపెన్ యాక్సెస్లో పబ్లిష్ అయితే ఒక $900 అది లైఫ్ టైం ఫ్రీగా ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. ఓకే. అదే ఆర్టికల్ మనం క్లోజ్డ్ యాక్సెస్లో పెట్టామనుకోండి, ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళు పర్ ఇయర్ $30,000 నుంచి $35,000 దాకా దాన్ని ఎర్న్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే ఆ ఆర్టికల్ అనేది ఒక 10,000 నుంచి 12,000 యూనివర్సిటీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ సబ్స్క్రైబ్ చేస్తాయి. ఒక్కొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి సంవత్సరానికి $2 పర్ ఆర్టికల్ తీసుకున్నా పర్ ఆర్టికల్ రెవెన్యూ
టు ది పబ్లిషర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ $30,000 to $35,000. ఓకే. సో అందువలన పబ్లిషర్స్ ఓపెన్ యాక్సెస్ వలన కొంతమంది వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది. మేజర్గా ఈ బిజినెస్ అనేది అమెరికాకి సంబంధించింది అనమాట. ఇంటలెక్చువల్ రైట్స్ అన్ని ఎక్కువ జర్నల్స్ బిజినెస్ అంతా అమెరికన్ బిజినెస్. ఓకే. 2016లో మీరు పల్సస్ను అక్వైర్ చేశారు. దాంతో మీ బిజినెస్ ప్రొఫైల్ చాలా మారింది. పల్సస్ను అక్వైర్ చేయడం ద్వారా మీ బిజినెస్ ఎంత విస్తరించగలిగారు? పల్సెసే కాదు మేడం, పల్సెస్తో పాటు వీ అక్వైర్డ్ సెవెరల్ బిజినెసెస్. బట్ పల్సెస్ ఈజ్ ఏ ప్రామినెంట్ కంపెనీ ఇన్ నార్త్ అమెరికా. కెనడా అండ్ అమెరికాలో దే ఆర్ వెరీ ప్రామినెంట్. మెడికల్ పబ్లిషర్ అండ్ కాన్ఫరెన్సెస్ ఆర్గనైజర్. సో దే హ్యావ్ ద టైప్ విత్ అబౌట్ 100+ సొసైటీస్, మెడికల్ సొసైటీస్. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పబ్లిషింగ్లో 33 years నుంచి ఉన్నారు. దేర్ ఇన్ టు దట్ బిజినెస్. సో మనము ఒక కంట్రీలో బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ఆ కంట్రీలో ఉన్న ప్రామినెంట్ ప్లేయర్స్ని మనం తీసుకురావాలి. ముందు మేము సర్వీస్ చేసేవాళ్ళం పల్సెస్ లాంటి వాళ్ళకి, బ్యాక్ అండ్ సర్వీస్ చేసేవాళ్ళం. ఆ తర్వాత ఇది పల్సెస్ కూడా ఒకప్పుడు పే యాక్సెస్ మోడల్ పబ్లిషరే. లేకపోతే ఏంటంటే వాళ్ళ రెవెన్యూస్ అనేది తగ్గి ఖర్చులు పెరగటం వలన వాళ్ళ బిజినెస్ అనేది డౌన్ సైజ్ అయింది. ఓకే. మీరు ఆ టైంలో మేము అక్వైర్ చేసుకోగలిగాం. ఓకే. సో ఇట్ హ్యాస్ బెనిఫిటెడ్ యూ? Yes, it has benefited and it got more societies to us. పల్సెస్ అండ్ ఓమిక్స్ రెవెన్యూస్ గురించి చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లో మరింత విస్తరించే ఆలోచన ఏమైనా ఉందా? ఉంది మేడం. మేము రీసెంట్గా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అప్రూవల్తో వీఆర్ ఎస్టాబ్లిషింగ్ 5,000 ఎంప్లాయీ క్యాంపస్ అట్ విశాఖపట్నం, SEZ. దానికి రీసెంట్గా మనకి SEZ అప్రూవల్ కూడా వచ్చింది. దాన్ని ఇనీషియల్గా యాజ్ అన్ ఇంక్యుబేషన్లో మనం IBM బిల్డింగ్ తీసుకున్నాం, ఒక 80,000 SFT. దాని ముందు ఒక 10 acresలో క్యాంపస్ బిల్డ్ చేస్తామంట. దానికి మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక 5 acres ల్యాండ్ ఇచ్చింది. లేకపోతే రేట్ ఇంకా డిటర్మినేషన్ చేయలేదు, అందుకోసమని ఇది వెయిట్ చేస్తున్నాం. బట్ ఇంక్యుబేషన్లో ఈ 10 daysలో స్టార్ట్ చేసేస్తాం ఒక 1,000 ఎంప్లాయీస్తో. దాంతోపాటు మన హైదరాబాద్లో కూడా ఒక 5,000 ఎంప్లాయీస్కి వీ గాట్ అగైన్ సపోర్ట్ ఫ్రమ్ ది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. ఇక్కడ SEZ క్యాంపస్ ఒకటి పెడుతున్నాం, ఒక 25 acres క్యాంపస్. ఫ్రమ్ దట్ వీఆర్ గోయింగ్ టు జనరేట్ 5,000 మోర్ ఎంప్లాయీస్. సో అది. సో దీంతోపాటు వీ హ్యావ్ ఆఫీస్ ఇన్ చెన్నై, తర్వాత మన గురుగావ్లో కూడా ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఛత్తీస్గఢ్లో కూడా ఇఫ్ దే ఆర్ సపోర్టింగ్ మీన్స్ వీఆర్ ప్లానింగ్ టు డూ ఇట్ దేర్ ఆల్సో. ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం మేడం. ఏంటంటే అది ప్రపంచంలో ఉన్న ఆరోగ్య సంబంధ సమాచారం, అగ్రికల్చర్ రిలేటెడ్ సమాచారం, ఇదంతా మన తెలుగు మరియు హిందీ అదర్ ప్రాంతీయ భాషల్లో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వటానికి రీజనల్ లాంగ్వేజ్. ఎందుకంటే బై 2020-21 వచ్చేటప్పటికి 80% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ రీజనల్ లాంగ్వేజే వాడతారు. ఇప్పుడు కూడా మీరు మొబైల్ వాట్సాప్లలో పల్లెటూరులో ఎక్కువ రీజనల్ లాంగ్వేజెసే వాడుతుంటారు. ఈ ఐడియా నాకు ఎప్పుడు వచ్చిందంటే మొన్న ఉద్దానం సంఘటన జరిగింది శ్రీకాకుళంలో, అది రీసెంట్గా లైమ్ లైట్లో వచ్చింది కదా. అక్కడ మేము కొన్ని పాంప్లెట్స్ ఇచ్చాం ఇంగ్లీష్లో. వాళ్ళకేం అర్థం కాలేదు. పాంప్లెట్స్ అంటే మంచినీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాగ మనం మంచినీరు తయారు చేసుకోగలం, మంచి వాటర్ వాడితే కిడ్నీ రిలేటెడ్ డిసీజ్ని కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు అనమాట. దానికి సంబంధించి కొంత మేము అక్కడ అవేర్నెస్ తీసుకురావడానికి ఇంగ్లీష్లో పాంప్లెట్స్ ఇస్తే వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఓకేనా, ఇది 6 months బ్యాక్ జరిగింది. సో దానికి మేము ఏం చేసామంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ ఆ పాంప్లెట్స్ ఇచ్చాం వాళ్ళకి. అయినా సరే వాళ్ళు ఎక్కడ పడేస్తారు అది. అప్పుడు నాకు ఐడియా వచ్చిందనమాట, ఇదే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మొబైల్స్లో పెట్టిస్తే తెలుగులో వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఇప్పుడు నాకు డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి రిలేటెడ్ డిసీజ్ గురించి మనం సెట్ చేసామనుకోండి, మొత్తం అంతా షుగర్ వ్యాధి రిలేటెడ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాన్ని ఎలాగ మనం అవాయిడ్ చేయగలము అనేది కానీ మనం చూసుకుంటే వాళ్ళకి మనం చాలా వరకు సమాచారం వస్తుంది, తెలుగులో వస్తుంది. 70 ఇప్పుడు మనకి తెలుగు పేపర్లో ఎక్కువ సర్క్యులేట్ అవుతుంటే కానీ ఇంగ్లీష్ పేపర్లు కాదు. అలాగే అదర్ రీజనల్ లాంగ్వేజెస్ కూడా. ఎందుకంటే తెలుగు చదివేవారు
తర్వాత అదర్ రీజనల్ లాంగ్వేజ్ చదివేవారు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఆరోగ్య సంబంధ సమాచారం, వ్యవసాయ సంబంధ సమాచారం మనం రీజనల్ లాంగ్వేజ్లో ఇస్తే బాగుంటుందని చెప్పేసి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాతో సపోర్ట్తో వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ది క్యాంపసెస్ ఆల్ ఓవర్ ఇండియా. దాని ద్వారా ఒక 40,000 మంది జాబ్స్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. మనం ఏంటి సమాచారం వాళ్ళ ఫ్రీగా ఇస్తూ జాబ్ క్రియేషన్ చేస్తామన్నమాట. అది కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ రెవెన్యూ మోడల్ ఇన్ ఫ్యూచర్. మీకు ఎంప్లాయీస్ చూస్తుంటే లాట్ ఆఫ్ విమెన్ సీమ్ టు బి వర్కింగ్ ఇన్ యువర్ ఆఫీసెస్. ఎంత పర్సెంటేజ్ ఉంటారు? మా దీంట్లో ఒక 70-75% ఎంప్లాయీస్ ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు మేడం. ఎందుకంటే మేము మెడికల్ కాన్ఫరెన్సెస్, మెడికల్ జర్నల్స్ చేస్తుంటాం కదా, ఎక్కువ ఫార్మసీ, లైఫ్ సైన్సెస్ వస్తుంటారు అన్నమాట. జనరల్గా లైఫ్ సైన్సెస్, ఫార్మసీలో ఎక్కువ ఉమెన్ ఉంటారు. వాళ్ళు ల్యాబొరేటరీలోకి వెళ్ళి చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. ఇలాంటి ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధిత కంపెనీలు అయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఏముంది, జస్ట్ 2 అడుగులు వేస్తే వాళ్ళ ఇల్లు వస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళ ఇంటి దగ్గర నుండి కూడా చేసుకోవచ్చు. అందువలన ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది మాకు ఎక్కువ ఉంటుంది. అది కాకుండా మా వర్కింగ్ కండిషన్ కూడా ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది ఉమెన్. అందువలన 70-75% ఆఫ్ అవర్ ఎంప్లాయీస్ ఆర్ ద ఉమెన్. అండ్ దట్ ఈస్ గుడ్ టు ది కంపెనీ కూడా. ఉమెన్ వర్కింగ్ వాళ్ళకి డెడికేషన్ ఉంటుంది ఎక్కువ. మెన్ అనుకోండి, ఒక 5,000 ఇస్తే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోతారు, వీళ్ళు అంత తొందరగా వెళ్ళరు. అది ఎర్లీ స్టేజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డయాబెటీస్ కోసం మీరు ఒక మ్యాథమెటికల్ కసరత్తు చేశారు. ఇటీవల కాలంలో మన హైదరాబాద్ను డయాబెటీస్ క్యాపిటల్ అంటున్నారు సాడ్లీ. డయాబెటీస్ పై నియంత్రణకు, అవగాహనకు మీరు ఇక్కడ ఒక పరిశోధన కేంద్రం పెట్టవచ్చు కదా మేడం? అదే నేను అప్పుడు బయోమార్కర్స్ అంటే మన తెలుగులో జీవ సూచికలు అంటారు. అవును. దానికి ఎర్లీ స్టేజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డయాబెటీస్కి నేను ట్రాన్స్లేషన్ స్టడీస్ చేశాను అనమాట. ఏంటంటే బీఫార్మసీ చేశాను, తర్వాత ఎంటెక్ బయోటెక్నాలజీ చేశాను. ఓకే. ఎంటెక్ బయోటెక్నాలజీ తర్వాత పీజీ ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్. సో ఈ ట్రాన్స్లేటెడ్ స్టడీస్ చేయడం వలన ఎంటెక్లో కొన్ని మ్యాథమెటికల్ మోడల్స్ నేర్చుకున్నా. బీఫార్మసీ అనేది లైఫ్ సైన్సెస్కి సంబంధించి. ఓకే. దానివల్ల నేను ఏంటంటే కొన్ని లైఫ్ సైన్సెస్ టెక్నిక్స్కి తర్వాత మ్యాథమెటికల్ మోడలింగ్ అప్లై చేయడం మొదలుపెట్టాను. అలాగా నా పేపర్స్ అన్ని పబ్లిష్ అయ్యాయి. అలాగే కొన్ని డిసీజెస్ మీద కూడా ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయడానికి ఏంటంటే కొన్ని ప్రోటీన్స్, ఇంపార్టెంట్ ఒక 6 ప్రోటీన్స్ తీసుకొని అవి మన బ్లడ్లో ఎలాగ సర్క్యులేట్ అవుతున్నాయో మనం తెలుసుకుని ఒక 6 months బ్లడ్ శాంపిల్స్ మీరు తీసుకొని నేను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఆ ప్రోటీన్స్ ఎలా సర్క్యులేట్ అవుతున్నాయో మనం తీసి దానికి మ్యాథమెటికల్ ఎక్స్ట్రాపోలేషన్ మెథడ్ అప్లై చేస్తే మీకు 40లో వస్తుందా, 45లో వస్తుందా, 50లో వస్తుందా, 55లో డయాబెటీస్ వస్తుందా అనేది 90% యాక్యురసీతో మనం చెప్పగలం. ఓకే. దట్ ఈస్ మై రీసెర్చ్. అందుకే నాకు యంగ్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చారు. తర్వాత నాకు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు సేమ్ మ్యాథమెటికల్ మోడలింగ్ క్యాన్సర్కి అప్లై చేయమని చెప్పేసి వాళ్ళు ఇన్వైట్ చేశారు నన్ను. అందుకోసమని నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి పోస్ట్ డాక్టరేట్కి వెళ్ళాను. సో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇన్వైటెడ్ మీ టు డూ ది సేమ్ రీసెర్చ్ ఫర్ ఎర్లీ స్టేజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాన్సర్. ఎందుకంటే క్యాన్సర్ అనేది, ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఆ బే ఏరియాలో చాలా ఎక్కువ. సో ఈ బయోమార్కర్స్ రీసెర్చ్ అనేది ఎర్లీ స్టేజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాన్సర్ కూడా ఈ సేమ్ మ్యాథమెటికల్ మోడలింగ్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి వాళ్ళు నాకు కాల్ఫర్ చేశారు పోస్ట్ డాక్టరేట్. అలాగే నేను స్టాన్ఫర్డ్కి వెళ్ళా. అంటే మొత్తం మీరు హైదరాబాద్లో పెడతారా? హైదరాబాద్లో పెట్టాను కదా మేడం. ఇప్పుడు మనకేంటంటే ఒక బయోమార్కర్ ఒకరి నుంచి టెస్ట్ చేయాలంటే కనీసం ఒక $1,000 అవుతుంది. సో $1,000 అవుతుంది. దాన్ని కమర్షియలైజ్ చేస్తే ఒక $100 తీసుకురావచ్చు. కానీ మనకి డయాబెటీస్ ఉంది లేదు అన్నది ముందే వాళ్ళు రికగ్నైజ్ చేయడానికి 50,000 ఖర్చు పెట్టే స్తోమత నేను 2007-2008లో రీసెర్చ్ చేసేటప్పుడు అంత ఎఫర్డబిలిటీ ఉన్న పేషెంట్స్ కానీ లేదంటే హెల్తీ పీపుల్ కానీ మన దగ్గర లేరు. మీరు హెల్తీగా ఉన్నప్పుడే నాకు డయాబెటీస్ ఉందో లేదో చెక్ చేసుకోవడానికి 50,000 పెడతానంటే మీరు పెట్టరు. అలాగా మా రీసెర్చ్కి ఏంటంటే ఇదే డెవలప్డ్ నేషన్స్లో అనుకోండి దిస్ ఈజ్ వెరీ గుడ్. అన్ఫార్చునేట్లీ డయాబెటీస్ అనేది డెవలపింగ్ కంట్రీస్, కొంచెం అండర్ డెవలపింగ్ కంట్రీస్లోని ఎక్కువ. డెవలప్డ్ నేషన్స్లో డయాబెటీస్ లేదు. అందువలన ఈ రీసెర్చ్కి
ఎక్కువ ప్రాధాన్యత రాలేదు. మీరు ఎంత ఎదిగినా మీ మూలాలను మర్చిపోలేదు. శ్రీకాకుళం జిల్లాలోని మీరు చేపట్టిన యాక్టివిటీస్ అందుకు నిదర్శనం. అక్కడ ఏమేమి చేస్తున్నారు, ఫలితాలు ఎలా ఉన్నాయి? శ్రీకాకుళం జిల్లాలో మేము ఏం చేసామంటే మా ఊరు వరకు మంచినీటి ఇది చేసాం, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి నిర్మించాం, తర్వాత రోడ్లు వేసాం అల్లెన గ్రామంలో, తర్వాత బూడ్చి మండలం నేను ఎక్కడైతే చదువుకున్నానో అక్కడ ఒక మంచి బిల్డింగ్ కట్టించాం, డైనింగ్ హాల్ కట్టించాం. తర్వాత చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఏమైనా అవసరమైతే సపోర్ట్ చేస్తాను అనమాట ఫైనాన్షియల్గా. దాంతో పాటు అక్కడ శ్రీకాకుళంలో బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది. సో వాళ్ళకు కూడా రీసెంట్గా మీకు అదే ఉద్యానంలో మంచినీటి గురించి, మంచినీరు ఎలా తీసుకోవాలి, ఎలా చేస్తే మనకు మంచినీరు వస్తుంది అనే దాని మీద అవేర్నెస్ ప్రోగ్రాము బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సపోర్ట్తో అక్కడ చేసామన్నమాట. అలాగే బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలోని, తర్వాత మన ఆంధ్ర యూనివర్సిటీలోని కొన్ని కాన్ఫరెన్స్లు చేయడానికి ఫైనాన్షియల్గా మనం స్పాన్సర్ చేస్తున్నాం చాలా వరకు. బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో రూరల్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్, ఎందుకంటే మనకి భారతదేశంలో 70% గ్రామాలే ఉన్నాయి. అలాగే ఎస్పెషల్లీ మీరు శ్రీకాకుళం తీసుకుంటే అక్కడ కూడా 80% గ్రామీణమే. శ్రీకాకుళంలో టౌన్ జనాభా తక్కువ. సో వాళ్ళకి గ్రామాల్లో ఉంటూ ఏ టైప్ ఆఫ్ బిజినెస్లు చేయొచ్చు. శ్రీకాకుళము జీడిపి చాలా తక్కువ ఉంటుంది అనమాట, ఎందుకంటే వాళ్ళకి ఏవి సంబంధిత పరిశ్రమలు లేవు, సేవారంగంలో పరిశ్రమలు లేవు. వాళ్ళ జీడిపి ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడి ఉండాలి. కానీ అక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానీ స్టార్ట్ చేస్తే అక్కడ జీడిపి పెరిగి ఉంటుంది. లేదంటే ఏమి చేస్తున్నారంటే గత 10-15 సంవత్సరాలుగా ఒక 20-25 లక్షల మంది 2-3 జిల్లాల నుంచి వలస వెళ్ళిపోయారు బికాస్ ఆఫ్ ది అన్ఎంప్లాయ్మెంట్. సో దానికోసం ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి అక్కడ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళతో ఒక రూరల్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ ఒకటి చేశాం. అలాగే మన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా హుదూద్ వచ్చినప్పుడు కొంత సపోర్ట్ చేస్తాం, 20 lakhs 25 lakhs. అలాగే ప్రతి కాన్ఫరెన్స్కి ఆంధ్ర యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్లో కానీ ఫార్మసీలో కానీ ఏదైనా కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు మనం ఒక 5 lakhs 6 lakhs ఇచ్చేసి పెద్ద పెద్ద స్పీకర్లను తీసుకురావడం. పెట్రోలియం మీద ఒక కాన్ఫరెన్స్ చేసాం, అలాగే తర్వాత ఎన్విరాన్మెంటల్ మీద ఒక కాన్ఫరెన్స్ చేసాం. ఏదైనా కాన్ఫరెన్స్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద స్పీకర్లు తీసుకురావడం, దానికి కావాల్సిన ఫైనాన్షియల్ కాంట్రిబ్యూట్ చేయడం అది చేస్తున్నాం మేడం. అవేర్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకే డాక్టర్ శ్రీనిబాబు, రెడీ ఫర్ క్విక్ గన్ అమంగ్ యువర్ ఎంప్లాయీస్? డెఫినెట్లీ మేడం. ఓకే, మీరు స్టార్టప్స్లో బాగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, మీకు బాగా నచ్చిన సెగ్మెంట్ ఇది? సెగ్మెంట్ ఫుడ్ ఇండస్ట్రీ మంచి సెగ్మెంట్ మేడం. అలాగే ఒక 20-25 స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేశాను నేను. ఒక 30 crores దాకా ఇన్వెస్ట్ చేసాం. ఎక్కువ మీరా ఈవెంట్స్ అనే కంపెనీలు ఇన్వెస్ట్ చేసాం. తర్వాత సమ్ ఫుడ్ ఇండస్ట్రీ రిలేటెడ్ 4 or 5 స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసాం. దట్ ఈస్ ఏ బిగ్ ఫ్యూచర్. మీరు బిజినెస్లో రిస్క్ చేయడానికి ఇష్టపడతారా లేక క్యాల్కులేటెడ్గా ఉంటారా? సో బిజినెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రిస్క్, దేర్ ఇస్ నో క్యాలిక్యులేషన్. క్యాలిక్యులేషన్ ఈజ్ వన్స్ అపాన్ ఎ టైమ్. రిస్క్ చేస్తే లేకపోతే క్యాలిక్యులేటివ్ రిస్క్. ఓకే, మీకు సెల్ఫీ తీసుకోవాలనే కోరిక కలిగిన ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? నేనైతే ఇంతవరకు ఏ ప్రముఖులతోనే సెల్ఫీ తీసుకోవాలని అడగలేదు. ఎక్కువ నేను మా ఎంప్లాయీస్తోనే సెల్ఫీ తీసుకుంటాను. హౌ స్వీట్. మీరు ప్రపంచం అంతా తిరిగారు, మీకు బాగా నచ్చిన ప్రశాంతమైన ప్లేస్ ఏది? మా ఊరే మేడం. మా ఊరే చాలా బాగుంటుంది, ఎందుకంటే అక్కడ గ్రామీణ వాతావరణంలో మనం పుట్టి పెరిగినప్పుడు మనకి ఏంటంటే బయటకు రాగానే ఏమ్రా అన్నయ్య, ఏమ్రా తమ్ముడు, బాగున్నావా, ఏంటి ఒంట్లో బాగుందని మనకి ఆప్యాయంగా మనకు అడుగుతూ ఉంటారనమాట. ఆ టైప్ ఆఫ్ ఆప్యాయత మనకి ప్రపంచంలో ఇంకెక్కడ దొరకదు. మానవ జీవితం చాలా చిన్నది, ఈ చిన్న దాంట్లోనే మనం ఆప్యాయతలో ఉంటే మంచిది. సో ప్రపంచం అంతా తిరిగినా ఫైనల్గా మన ఊరు వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఆ నడిచి వెళ్ళే ప్రాంతాలు అవన్నీ ఉంటాయి కదా, ఇట్ గివ్స్ స్ట్రెంగ్త్. మీరు బిజినెస్లో సెట్ బ్యాక్స్ వచ్చినప్పుడు కుంగిపోతారా, దృఢంగా నిలబడతారు? బిజినెస్ అనగానే ఇట్ ఈస్ ఆల్వేస్ సెట్ బ్యాక్స్ వస్తుంటాయి మేడం. అది మన రతన్ టాటా గారు చెప్తున్నట్టు బిజినెస్ ఏంటంటే ఇట్ ఈస్ మన పల్స్ లాగా ఉండాలన్నమాట. ముందుకు వెనక్కి ముందుకు వెళ్తే కిందకి మీదకి పడుతూ ఉంటేనే దట్ ఈస్ ఏ గుడ్ బిజినెస్. ఎప్పుడు స్ట్రైట్ లైన్లో ఉందనుకోండి మనం చచ్చిపోతాం.
సో హైస్ అండ్ సో బిజినెస్ కూడా అంతే, ఇట్ షుడ్ బి అప్ అండ్ డౌన్స్ అనేవి రెగ్యులర్గా ఉండాలి. ఓకే. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి గుడ్. మనం మంచి డెసిషన్లు తీసుకుంటాం. డౌన్ వస్తున్నప్పుడు మన మైండ్ కరెక్ట్గా పనిచేస్తుంది. అవును. సో అప్ అండ్ డౌన్స్ ఆర్ కామన్ ఇన్ ఎనీ బిజినెస్, ఎస్పెషల్లీ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఈరోజు చూడండి రూపీ 72 రూపీస్కి వెళ్ళిపోయింది డాలర్తో. 64 రూపీస్ ఉన్నప్పుడు కూడా మనం బిజినెస్ చేసాం, 72 ఉన్నప్పుడు కూడా బిజినెస్ చేస్తాం. ఇట్ ఈస్ అప్, అట్ ద టైమ్ డౌన్. సో మనం దాన్ని క్యాలిక్యులేటివ్ చూసుకోవాలి, అది క్యాలిక్యులేటివ్ రిస్క్. ఓకే. మీకు శ్రీకాకుళం టేస్ట్ తెలుసు, న్యూయార్క్ టేస్ట్ తెలుసు, మీకు బాగా నచ్చిన టేస్ట్ ఇది? బాగా నచ్చిన టేస్ట్ అంటే లోకల్ మేడం, మనకి న్యూయార్క్ టేస్ట్లో అవి నచ్చ. అవునా? మీ ఫేవరెట్ డిష్ ఏంటి? ఫేవరెట్ డిష్ ఏంటంటే చికెన్. ఓకే. అది. సో మనకేంటంటే మనం అక్కడికి వెళ్ళిన మనం ఇండియన్ ఫుడ్ ఎక్కడుంది, ఇండియన్ రెస్టారెంట్ ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటాం అనమాట. మనకి ఆ ఫుడ్ మనకు చిన్నప్పటి నుంచి, మనం పుట్టినప్పటి నుంచి మనకి ఏదైతే ఫుడ్ అలవాటు అవుతుందో అదే ఫుడ్కి మనం ఇష్టపడతాం అనమాట. నేనే కాదు, 99% ఆఫ్ ది పీపుల్. ఎస్. కొంతమంది మాత్రమే కన్వర్ట్ అవుతారు, అందులో నేను లేను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీను బాబు. Thank you very much. గ్లోబలైజేషన్ అంటే ప్రపంచంలోని సరుకులన్నీ మన మార్కెట్లోకి రావడం కాదు, ప్రపంచ మార్కెట్లోకి మన సరుకులు వెళ్ళాలి. మేధో రంగంలో ఆ పనిని విజయవంతంగా చేసిన డాక్టర్ శ్రీను బాబు విజయగాథ ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. విల్ పాట్ యు డిసైడ్.